ఇయర్ మారితే బ్రతుకు మారదు. నీ అలవాటు మారితేనే నీ బ్రతుకు మారుతుంది. నువ్వు సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోతే ఓటమి నిన్ను తినేస్తుంది. అదే నువ్వు కానీ డైలీ ప్రాక్టీస్ చేస్తే ఓటమిని నువ్వు తినేయొచ్చు. నువ్వు నీ ప్రాబ్లమ్స్ నుండి దూరంగా పారిపోయినా అవి నిన్ను వదలవు. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసే మైండ్ నీ దగ్గర ఉంది. నువ్వు ఒక రోజులో కాసేపు ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు టైం స్పెండ్ చేయి. ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది. నీ లైఫ్లో అంతా ఇప్పుడు పెయిన్, స్ట్రగుల్, ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్, సాక్రిఫైస్ మాత్రమే ఉండొచ్చు. కానీ కీప్ గోయింగ్. ఎందుకంటే తర్వాత అంతా కూడా సక్సెస్ ఉండబోతుంది. నిన్ను వెంటబడుతున్న ప్రాబ్లం నిన్ను ఏమీ చేయలేదు. అందుకే నువ్వు ప్రయత్నించడం మాత్రం మానకు. ప్రతి ఫ్యామిలీలో ఒకరు పుడతాడు. వాళ్ళ ఫ్యామిలీని పేదరికం నుండి బయటికి తీసుకురావడానికి. అది నువ్వై ఉండాలి. పేదోడికి పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదోడికి చనిపోతే అది నీ తప్పే. ఈ ప్రపంచం అనే దాంట్లో నువ్వు వేటగాడిలా ఉండు, లేదంటే వేరొకరికి వేటగా మారుతావు. నేను మారాలి అని రోజు నీతో నువ్వు యుద్ధం చేయకపోతే నువ్వు ఈ ఇయర్ ఏ సిచ్యువేషన్లో ఉన్నావో నెక్స్ట్ ఇయర్ కూడా అదే బ్యాడ్ సిచ్యువేషన్లో ఉండిపోతావు. గెలిచేదాకా ఒంటరిగా ఉండడానికి ఫిక్స్ అయిపో. గాయాలు లేకుండా యుద్ధం ముగిసిపోదు. కష్టపడడానికి ఏడుస్తున్నావు. కష్టపడకపోయినా రేపు మనీ లేక ఏడవలసిందే. అందుకే ఏదో ఒక ఏడుపు సెలెక్ట్ చేసుకో. ఒకటే మైండ్లో పెట్టుకో, రేపు ఎవరు నీకు పైసా ఇవ్వడు, ఒక హెల్ప్ కూడా చేయరు. అన్నీ నువ్వే సాధించుకోవాలి. గోల్ కోసం పని మొదలుపెట్టినప్పుడు ఆపకూడదు. మొదలు పెట్టావు కాబట్టి ముగించు. నీ గురించి బాగా తెలిసినోడు, నువ్వంటే ఇష్టం ఉన్నవాడి మాటలు తప్ప మరొకరి మాటలు పట్టించుకోవద్దు. వచ్చే కష్టాలు తట్టుకోలేక నీ డ్రీమ్ని వదిలేద్దాం అనుకున్నప్పుడు అసలు ఈ డ్రీమ్ని ఎందుకు స్టార్ట్ చేసావో గుర్తు తెచ్చుకో. నువ్వు కోరుకున్నది వచ్చి నీ ఒడిలో పడిపోదు. నువ్వే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. మనకు ఎవరు సహాయం చేయరు. మనం కింద పడినా ఎవరు లేపరు. నువ్వు ఒకవేళ కింద పడినా నీకు నువ్వే లేవాలి, నిలబడాలి, గెలవాలి. నేను డిసెంబర్లో మొదలు పెడతాను, నేను న్యూ ఇయర్ అయ్యాక స్టార్ట్ చేస్తాను, అవన్నీ జరగవు. ఎందుకంత ఖచ్చితంగా చెప్పగలనంటే నువ్వు ఇప్పుడు నీ గోల్ని స్టార్ట్ చేసే టైం అండ్ ఎనర్జీ ఉండి కూడా నువ్వు రేపటికి వాయిదా వేస్తున్నావు అంటే మళ్ళీ రేపు కూడా ఇంకో రోజుకి వాయిదా వేస్తావు. అందుకే వెంటనే స్టార్ట్ చేయి. టాలెంట్ ఉన్నవాడు ఓడిపోవచ్చు, తెలివైన వాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం రగిలిపోయేవాడిని ఏది ఆపలేదు.